నా పేరు భిక్షమయ్య అండి. మీరు నరసరావుపేట నుండి వచ్చారా? నర్సాపేట మీరు నుంచి. బాధితులేనా? ఆ, చిట్ ఫండ్ బాధితులేనా? బాబు గారు కలిసారు కదా! ఏమి హామీ ఇచ్చారు బాబు గారు? బాబు గారు మీకు న్యాయం చేస్తానన్నాడు. హ్మ్. చిట్ ఫండ్ బాధితులందరికీ నేను న్యాయం చేస్తానని అన్నాడు హ్మ్. బాబు గారు. హ్మ్. మాకు ఆ నమ్మకంతో సంతోషంగా ఉన్నాం ఇప్పుడు. హ్మ్. చాలా 15 నుంచి నమ్మకంగా తీసుకొని కోర్టు హ్మ్. అతనికి 10ది 100 అయింది కానీ 100ది 10 కాల. హ్మ్. అన్నిట్లో లాభాలే. హ్మ్. ఏడబడతాడు స్థలాలు కొనడు, ప్లాట్ అమ్ముకున్నాడు. హ్మ్. 15 రోజుల నాడు మాకు ఒక దాని మీద 2 లక్షలు తీసుకొని ఇచ్చి 15వ తారీఖు ఇస్తానని చెప్పి నాకు 15వ తారీఖు వాళ్ళ మామని పంపి రిజిస్టర్ దగ్గరికి రమ్మని ఆడికి పోయిన తర్వాత నా సంతకం పెట్టేటప్పటికి బయట నుంచి వెళ్ళిపోయింది వాళ్ళ మామ. హ్మ్. అట్లా అందరినీ నర్సాపేటలో దాదాపు 300-500 మందిని మోసం చేసిండు. వాడికి ఏం దండగలేదు. ఇవన్నీ క్యాన్సర్ చేసి బయట దేశం పారిపోవాలని కొత్తగా ఒక కొడుకు పిల్లల్ని మాట్లాడుకుంటూ 3 కోట్లు బంగారం చేయించిండు. అంత అవసరం లేదు. 30 కోట్లు పెట్టి రామరెడ్డి పెట్టి ఇల్లు కట్టిండు. ఆ, మరి 50 సత్యనపల్లి రోడ్డు 50 ఎకరాలు ఎంచర్ వేసిండు. అతనికి ఎక్కడ దండగ రాలా. అది 10 లక్షల కొంటే అది ₹1,00,00,000 అయింది. అన్నీ ప్లాట్ వేసి అమ్ముకున్నాడు. నీకు దండగాడు వచ్చింది ఈ జనాన్ని ముంచాలని తప్ప ఈ 10-15 ఏళ్ళు కూడా బాగానే ఇచ్చిండు. ఇచ్చిన డబ్బులన్నీ ఇచ్చిండు. సరే మరి ఇప్పుడు మీ సమస్య చెప్పిన తర్వాత చంద్రబాబు గారు ఎలా రెస్పాండ్ అయ్యారు? ఏ విధంగా స్పందించారు? ఏం చేస్తానండు, అదే మాకు నమ్మకం. నమ్మకం ఉందా మరి? అంటే నమ్మకం. చాలా మంది చెప్తారు కానీ చెయ్యరు కదా! నమ్మకం ఉంది. ఆ నమ్మకం లేకపోతే ఆయన దిగిరాడు. లేకపోతే అక్కడి నుంచి అటు పోయేవాడు వచ్చి అంతసేపు మాట్లాడు. ఇక్కడని కాదు, ఎక్కడ కూడా ఇట్లాంటి బాధలు ఉంటే ఆయన అంతటా ఆయన దిగి వచ్చి మాట్లాడుతుండే. ఎక్కడ సమస్య వచ్చినా కూడా ఏదో వచ్చారులే అని చెప్పి పోడు. దాంట్లో ఈ సమస్య ఏందని కనుక్కుంటాడు. కనుక్కున్న తర్వాత మా బాధ ఇది లేదు అంటే ఆయన విన్న తర్వాత మీకు వీలైనంత వరకు నేను న్యాయం చేస్తాను. అంతవరకు మాకు సంతోషం. మరి గత ముఖ్యమంత్రి ఈ విధంగా సమస్యల పట్ల అతను ఎప్పుడు మాట్లాడండి ఎప్పుడు జనంలోకి వచ్చిండు. ఈ జనాన్ని చూస్తే మొత్తం పోలీసులు పెట్టి వాళ్ళందరూ ఆడ పంపించమని నెట్ చేసేవాడు. ఈయన అట్ట కాదు. ఈ జనం ఇంతమంది కాదు, కొద్దిమంది ఉండ మన కడప పైన చిత్తూరు పైన ఆడికి పోయినా ఏదైనా సమస్యలు ఉంటే పిల్లలది దిగుతుడు వత్తడు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కనుక్కొని 10 నిమిషాల నుండి సమాధానం చెప్పి పోతాడు. ఎవరికైనా మన నర్సాపేట నుండి పక్కన ఒక ప్లాట్ మాకు లేదన్నట్టు అప్పుడప్పుడు ఇంటికి 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కూడా కట్టించి గృహప్రవేశం కూడా చేయించండు. అయితే మరి జగన్‌కి చంద్రబాబుకి తేడా ఉందంటారు. తేడా ఉంది. 100కి 90% తేడా ఉంది. ఈయనేం పారిపోడుగా పారిపోవటానికి కడప నుంచి కడప పనులు ఈయనే చేస్తాడు. అక్కడ ఏదైనా ఇప్పుడు ఏది స్టీల్ ప్లాంట్ పెట్టిస్తాడు మాకు. ఎలా ఉంది? చంద్రబాబు పాలన బాగానే ఉందా? బాగానే ఉంది. మాకు ఈ ఎంచలపూడి ఇక్కడ నేరకెళ్ళ దగ్గర అది కాలువ కూడా బిగిన్ అయింది, పని చేస్తాడు. మాకు ఆ నమ్మకం ఉంది. సార్ మీ పేరండి? శ్రీనివాసరావు. సార్ మీరు నరసరావుపేట చిట్ ఫండ్ బాధితులేనా? ఓకే. ఎంత సార్ మీ అమౌంట్ ఎంత? అమౌంట్ 4 కోట్లు. 4 కోట్లు. సార్ మరి చంద్రబాబు గారు మీ దగ్గరికి వచ్చి మీ సమస్య విన్నారు కదా! ఎలా ఫీల్ అవుతున్నారు? మొదటగా మీ దగ్గరికి వచ్చి ఒక ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చి మీ సమస్య అడిగి తెలుసుకున్నారు కదా! ఎలా అనుకున్నారా ఆయన వచ్చి ఒక సీఎంగా చాలా బాగా స్పందించారు. ఆయన మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. చేస్తారని 100% చెప్పాడు. చేస్తారని చెప్పారు. అంటే ఆయన వచ్చి అడిగినప్పుడు అంటే ఇప్పుడు అడిగారు కదా, మీకు నమ్మకం వచ్చిందా? మీకు సమస్య సాల్వ్ అవుతుందని? ఆయన చేస్తాడనే నమ్మకం మాకు పూర్తిగా ఉంది. చేయగలుగుతాడు. చేస్తే మాత్రం 100% అయింది. మరి గతంలో ముఖ్యమంత్రులు ఈ విధంగానే వచ్చి సమస్యలు తెలుసుకునే వాళ్ళ? ఒక సీఎంగా ఇలా అడిగింది ఎప్పుడూ లేదు. అంటే గత ముఖ్యమంత్రికి ఈయనకి తేడా ఉందండి. 100% ఎలా ఉందండి ఇప్పుడు ఈ 9 నెలల పరిపాలన చూసాక చంద్రబాబు పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? డెవలప్ అనేది చంద్రబాబు అంటే ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. 100% డెవలప్ చేస్తాడు. న్యాయంగా చేయగలుగుతాడు. చేస్తాడు. చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతారు? మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మాకు ఆయన స్పందన బాగా నచ్చిందండి. బాగుంది. చాలా సూపర్. అనుకున్నారా ఆయన మీ దగ్గరకు వస్తారని? అంటే మేము అనుకోవాలి, అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసాం సార్, సీఎం సార్ని. ఆయన న్యాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. ఎంతమంది వచ్చారండి మీరు? మేము 200 మెంబర్స్. మీరు చెప్పండి. క్షయ సాధన బాధితులందరూ 200 మంది దాకా సీఎం గారిని, లోకేష్ గారిని కలుద్దామని వచ్చాను. మా బాధ చెప్పుకుందామని. సుమారు 1800 చిట్ మెంబర్లు అయితేనేమి, మరి డిపాజిట్ సోళ్ళు అయితేనేమి ఉండారండి. వాళ్ళందరూ పిల్లల చదువులకు కానీ, వాళ్ళ పిల్లల చదువులకు కానీ, పెళ్ళిళ్ళకి కానీ, అట్లా ముసలోళ్ళు, ఏజ్డ్ వాళ్ళు, రిటైర్డ్ అయిన పీపుల్స్ నెల
వాళ్ళ ఖర్చులకి అని నమ్మకంగా ఎంతో నమ్మకంగా దాచిపెట్టుకున్నారు. వాళ్ళందరినీ మోసం చేసి అతని విలాసాలకి వాళ్ళందరూ సుఖంగా ఉండడానికి కోసం విల్లాలు, తాడేపల్లిలో ఒక విల్లా కట్టి, నర్సాపేటలో ఒక పెద్ద విల్లా కడతాం, లగ్జరీస్కి అలవాటు పడి ఈ డబ్బులన్నీ ఖర్చు పెడతా జనాల డబ్బులు, మళ్ళీ కొన్న రియల్ ఎస్టేట్ కానీ అతను చేసే వ్యాపారాల్లో కానీ ఎక్కడ ఏ విధమైన లాసు లేదు. మా డబ్బులు మాకు ఇవ్వడానికి అతని దగ్గర 100% డబ్బులు ఉంటాయి. డబ్బులు ఉంది, గోల్డ్ ఉంది, డైమండ్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. అవన్నీ సీఎం గారు బయటికి తీసి ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేసి మా అందరికి న్యాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతాం. అన్న మీ పేరన్నా? నా పేరు కాళేశ్వర ఖాన్ అండి. మీరు నరసరావుపేట నుండి వచ్చారు? నరసరావుపేట అండి. మీరు చిట్ ఫండ్ బాధితులేనా? నేను ఎంత డబ్బులు మీది? నేను ఒక 21 లక్షలు చిట్టు కూడా ఉందండి, 5 లక్షలది, అది కూడా పెట్టాను. బాబు గారు కలిశారు కదా, మీతో మాట్లాడారు కదా, చాలా చాలా సంతోషం వేసింది అని చాలా హోప్ కూడా ఇచ్చారు మాకు, చాలా ధైర్యం కూడా చెప్పారు మాకు. మీకు ఎలాగైనా న్యాయం చేస్తానని చెప్పి 100 to 100% చేస్తారని నమ్మకం చాలా ఉందండి మాకు. చంద్రబాబు గారు ఇప్పుడే చూడడం, మేము ఎప్పుడు కూడా మేము ఇంత ఫేస్ టు ఫేస్ ఎప్పుడు కూడా మేము కన్సర్న్ అవ్వలేదు సార్తో. ఎప్పుడు కూడా చాలా సంతోషం వేసింది. కానీ మమ్మల్ని చూసి ఆయన దిగి రావడం అంటే మాకు చాలా అంటే చాలా ఇప్పుడు దాకా మాకు ఇంకా హోప్ మాకు పెరిగింది. ఆయన చేస్తారని నాకు చాలా 100 to 100% మాకు నమ్మకం ఉందండి. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు రోడ్డు పైన నించుంటే ఆయన మీ దగ్గరికి వచ్చి కలిసి మీ సమస్య ఏంటని అడిగి తెలుసుకోవడం అనేది చాలా రేర్ గా చూసుకుంటాం కదా. అవును సార్, అలాంటి లీడర్ కానీ అలాంటి సీఎం సార్ ఇప్పుడు దాకా నేను చూడలేదు సార్. గత ముఖ్యమంత్రి ఎలా పనిచేసేవారని? గత ముఖ్యమంత్రి గారి గురించి నాకు అంత ఐడియా లేదండి, అంతగా లేరు. అంటే ఇప్పుడు అమరావతి బాధితులుగా చూసుకుంటే మటుకు దానికి దీనికి తేడా చాలా ఉంది కదండి, డిఫరెన్స్ అనేది. ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు ఇప్పుడు మాట ఇచ్చారు, మీకు హామీ ఇచ్చారు, నమ్మకం వచ్చింది. ఇప్పుడు నాకు నమ్మకం చాలా వచ్చిందండి, ఇప్పుడు ధైర్యం కూడా వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే మా పిల్లల గురించి మేము చాలా ఎఫర్ట్ చేసుకొని మేము అది తలా రూపాయి పెట్టుకొని మేము కూడబెట్టుకొని వాడి దగ్గర పెట్టాం సార్ మేము డబ్బులు. వచ్చారన్నా మీరు? మేము దగ్గర 250-300 మెంబర్స్ దాకా వచ్చామండి. చాలా మంది ఉన్నారు, యుఎస్ఏలో, హైదరాబాద్లో, విజయవాడలో చాలా మంది ఉన్నారండి, చుట్టుపక్కల ప్రాంతాలు చాలా మంది ఉన్నారు, తెలంగాణలో అందరూ కూడా. అది కానీ ఎవరో అతనికి హెల్ప్గా ఉన్నారు సార్. కానీ దానికి కూడా సార్ సీఎం గారు చెప్పినట్లు అతను న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఓకే. అమ్మ మీ పేరమ్మా? ఎక్కడి నుండి వచ్చారమ్మా? అసలు ఊరు కారంపూడి అండి, నర్సాపేటలో ఉంటుంది. నర్సరావుపేట నుండి ఇక్కడికి వచ్చేసారు, ఉండవల్లి వచ్చారు. ఏంటమ్మా చంద్రబాబు గారిని కలవడానికి మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ నించున్నారు ఇంటి ముందు, అసలు ఏంటి సమస్య ఏంటి, ఏ ఉద్దేశంతో మీరు కలవడానికి వచ్చారు? సాయి సాధన చిట్ ఫండ్లో డబ్బులు డిపాజిట్ చేసామండి. అతను వెళ్ళిపోయాడంటే అతను 40 రోజులైనా ఏమీ జరగటం లేదండి. న్యాయం కోసం వచ్చాము. అక్కడికి లోపలికి వెళ్ళనివ్వలేదు. లోకేష్ గారిని కలుద్దాం అనుకున్నాం, కలవనీయకపోతే చంద్రబాబు గారు ఇటుగా వెళ్తుంటే మేము చంద్రబాబు గారు న్యాయం చేయాలంటే ఆయన ఆపి వచ్చి దగ్గరకు వచ్చారు. అంటే మీ దగ్గరికి ఆయన వెహికల్ ఆపేసి కార్ ఆపి దిగారా? వచ్చారు. అనుకున్నారా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మీ దగ్గరికి వస్తారని? అనుకున్నాను. కారణం నేను మండలి పెట్టిన చేసినప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చేవాడు, తెలుసు నాకు. ఆయన హెలికాప్టర్లో వెళ్ళేటప్పుడు కూడా మా దగ్గరికి వచ్చేవాడు. మీ దగ్గరికి వచ్చేవారు. మరి సమస్య చెప్పగానే ఎలా రెస్పాండ్ అయ్యారు ఆయన? మీకు సానుకూలంగా రెస్పాండ్ అయ్యారు? అన్నాడు. అసలు ఎందుకు నమ్మిచ్చారమ్మా, ఎందుకు నమ్ముతున్నారు, ఆర్థిక నేరాలు అన్ని జరుగుతున్నాయి కదా, ఎందుకు నమ్మారంటే మేము మా దగ్గర ఇంటి పక్కనేరండి, అందువల్ల అతను 30 ఏళ్ళ ముందు తెలుసు కాబట్టి నమ్మాము, అందువల్ల ఇచ్చామండి అని చెప్పాము. అంటే నేను న్యాయం చేస్తానమ్మా, ఒక పైసా కూడా పోకుండా మీరు నా దృష్టికి తీసుకొచ్చారు అప్పుడు కాబట్టి అని. వాళ్ళ అన్నల్లుడు అతను సిఐ ఉన్నాడండి, లాలాపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు. అతను ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నాడండి, అతను దగ్గర ఉండి తర్వాత వెళ్ళిపోయాడు, లొంగిపోయాడు. అతనిది కూడా ఉన్నదని, పోతు బలం ఉన్నదని అనుకుంటున్నారని అందరూ అని చెప్పాను. షెల్టర్ ఇచ్చాడండి అని చెప్పాము. అటైతే నేను పేరు అడిగాడు, శివప్రసాద్, అడచుమల్లి శివప్రసాద్ అని చెప్పాము. కనుక్కుంటానమ్మా అన్నాడు. మరి దూరం నుండి వచ్చినందుకు మీ సమస్య బాబు గారు విన్నందుకు హ్యాపీనా? సానుకూలంగా సొద్దిచ్చాడు. నేనే 50 పైసా పోవడానికి ఒప్పుకోనమ్మా, ఎవరు ఇంకేమన్నట్టు ఇంకా దొరుకుతాయండి అంటే
అంటే సక్రంగా నేను అన్ని కొనుక్కొని ఇవన్నీ చేసి నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి నేను మీకు సత్వరంగా న్యాయం చేస్తానండి అన్నాడు. మేము అగ్గిగోలు అలా అయితే ఇబ్బంది పడతామండి అన్నాం. కాదమ్మా మీకు తొందరగా న్యాయం చేస్తానని చెప్పారు. మీరు చెప్పండి అమ్మా, అనుకున్నారా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా తన కాన్వాయ్ ఆపేసి మీ దగ్గరికి వచ్చి మీ సమస్య ఏంటో తెలుసుకొని మీకు పరిస్థితి షూర్ అండి, షూర్. ఏంటి అంత ష్యూర్ అని చెప్తున్నారు, అంత నమ్మకం ఏంటి? ఎందుకంటే చూస్తున్నాం కదా హౌ హీ స్పీకింగ్ విత్ అదర్స్ అండ్ హౌ హీస్ డీలింగ్. ఆయన అడ్మినిస్ట్రేషన్ తెలుసు కదా, సో డెఫినెట్ గా హీ విల్ గివ్ రెస్పాన్స్ అనేది మాకుంది. విత్ ఇన్ సెకండ్స్ లోనే ఇక్కడ ఆగారు ఇమ్మీడియట్ గా హీ కేమ్ అవుట్. ఆయనే వచ్చారు అందరి మాటలు విన్నారు. నేను చాలా ఫర్మ్ గా నా సంగతి తెలుసు కదమ్మా, నేను క్లియర్ గా మీకు చేస్తాను, న్యాయం చేస్తాను, చాలా ఫర్మ్ గా ఉన్నాను అని చెప్పారు. ఎలా అనిపిస్తుంది ముఖ్యమంత్రి స్థానంలో ఉండే ఆయన మీ దగ్గరికి వచ్చి మీ సమస్య తెలుసుకొని చేసినందుకు ఏమనిపిస్తుంది? ఆయన పైన మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ ఇన్ ద సెన్స్ మాకు ఫస్ట్ నుంచి ఆయన మీద ఉంది. ఇప్పుడు ఈ రోజు వచ్చింది కాదు, ఆయన ఏదన్నా చేస్తారు అనే నమ్మకం ఉంది.